పూరా లోకల్. ఇప్పుడు రంజాన్ ఉపవాసాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఉపవాసం ఎప్పుడైనా మధ్యలో మానేయాలని అనిపించిందా? ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి బయట. రంజాన్ అనేది ముస్లింలు ఈరోజు ఏదైతే ఉపవాసాలు పాటిస్తున్నారో, ఉపవాసాలు ఉంటున్నారో, మొట్టమొదటిగా ముస్లింలు మాత్రమే ఈ ఉపవాసాలు పాటిస్తున్నారా అంటే అలా లేదు. పూర్వము ముస్లింల కంటే ముందు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కానివ్వండి, అలాగే బైబిల్ గ్రంథాన్ని అనుసరించే వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ప్రతి ఒక్క ధర్మంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలను పాటిస్తారు. కొందరు ఒక పొద్దులు పాటిస్తారు, ఒక పూట అన్నం తిని ఒక పొద్దులు పాటిస్తారు. కొందరేమో 24 hours తర్వాత ఒక్కసారి భోజనం చేసి ఉపవాసాన్ని పాటిస్తారు. ముస్లింలకైతే ఇది 13 to 14 hours తర్వాత ఉపవాసం విరమణ, అంటే పొద్దున 6 గంటలకు మొదలెట్టి సాయంత్రము 6:30కి టైం సమాప్తం అవుతుంది. అప్పుడు ఆహార పానీయాలు తీసుకోవచ్చు. ఈ మధ్య గ్యాప్లో ఆహారము, నీళ్లు ఎటువంటివి తీసుకోకూడదు. అలాగే పెళ్ళైన వారు ఉంటే భార్యతో కూడా సంబంధాలు పెట్టుకోకూడదు. అలాగే ఉపవాసం పాటిస్తున్న వ్యక్తి అబద్ధాలు ఆడకూడదు, చాడీలు చెప్పకూడదు. చెడు దృష్టి ఏ ఆడపిల్లపైనైనా మనం వేసాము అంటే దానివల్ల మన ఉపవాసం భంగం అవుతుంది. అలాగే మనము ఈ ఉపవాసాల గురించి చూస్తే ఖురాన్లో ఒక ఆయత్ ఉంటుంది. ఖురాన్లో 2:183 యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మీరు ఖురాన్ గ్రంథంలో గమనించవచ్చు. ఖురాన్లో 2:183 దీంట్లో సర్వసృష్టికర్తన దేవుడు ఏమని చెప్తున్నారు అంటే, విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. ఇక్కడ గమనార్హ విషయం ఏమిటి అంటే, ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలకు అనుసరించే వారికి కూడా విధించబడిందో అదే విధంగా మీకు కూడా ఉపవాసాలు విధించబడ్డాయి అని ఖురాన్ గ్రంథం క్లియర్ చేస్తుంది. అయితే ముస్లింల కంటే పూర్వము ఎవరికి అంటే సనాతన ధర్మాన్ని అనుసరించేవారు కావచ్చు, అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని అనుసరించేవారు కావచ్చు. ఎంతోమంది మహర్షులు ఎంతమంది అయితే భూలోకంలో వచ్చారో వారందరికీ ఏ పద్ధతినైతే దేవుడు ప్రసాదించాడో అదే పద్ధతిని ముస్లింలు కూడా పాటిస్తున్నారు. ఇది ఒక కొత్త విషయం ఏమీ కాదు. అలాగే ఎలాగైతే ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రమే చాడీలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మిగతా రోజుల్లో చెప్పొచ్చా అంటే దాని యొక్క ఉద్దేశము అది కాదు. రంజాన్ మాసం ప్రతి సంవత్సరంలో ఒక నెల వచ్చి దీంట్లో మనము మన బాడీ మన సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ప్రతి సంవత్సరానికి ఒక్క నెల ఉంటుంది. ఎలాగైతే మన సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మనం ఛార్జ్ చేస్తామో అలా ప్రతి సంవత్సరం కూడా మన అలవాట్లకు మనం ఛార్జ్ చేసుకోవాలి. నాలో ఏవైతే దురలవాట్లు ఉంటే దాన్ని నేను తగ్గించుకోవాలి. ఎవరికైనా నా వల్ల హాని కలుగుతుంది అంటే అలా నేను ప్రవర్తించకూడదు, చాడీలు అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఉపవాసంలో ఉన్న వ్యక్తితో ఎవరైనా గొడవకు దిగుతున్నారు అంటే ఆ వ్యక్తి ఏమని చెప్పాలి, నేను ఉపవాసంతో ఉన్నాను, నేను నీతో గొడవ చేయను అని ఎలాగైతే ఉపవాసంలో ఉండి చెప్తున్నారో అదే విధంగా మిగతా రోజుల్లో కూడా నేను విశ్వాసిని, నేను నీతో గొడవ చేయను అని క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ పద్ధతి మనకు సనాతన ధర్మం గురించి కూడా చూపిస్తుంది. సనాతన ధర్మంలో మనం చూస్తే భగవద్గీతలో 4వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉంటుంది. 4వ అధ్యాయం 28వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ములు తెలియజేస్తున్నారు. దాంట్లో తపోయజ్ఞము అని బోధించడం జరుగుతుంది. తపోయజ్ఞము అంటే ఏమిటి? ఉపవాసానికి మరో పేరు భగవద్గీతలో మనకు తపోయజ్ఞము అని చెప్పడం జరిగింది. వ్రతోపవాసాదులచే దేహేంద్రియం నంబులను తపింపజేసి క్రమముగా వానిని స్వాధీనపరుచుకొనుట ఇదియును ఒక విధముగా యజ్ఞమే. ఇది కూడా ఒక యజ్ఞమే. ఉపవాసం అంటే ఒక యజ్ఞము. ఆ యజ్ఞాన్ని మనం పాటిస్తున్నాము. అలా అని మనకు భగవద్గీతలో కూడా 4వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఇది నేను చాలా షార్ట్గా మీకు వివరిస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి.